Good morning, students. In today's class, we will discuss about already exam conduct చేస్తాను చెప్పాను కదా ఈరోజు. అందువల్ల టేక్ ఏ బుక్ ఆర్ పేపర్, ఏదైనా పేపర్ కానీ బుక్ కానీ తీసుకోండి. టుడే we will conduct a exam on unit 1. We are conducting a exam. We can call it as self assessment test. అంటే మీరు ఇప్పుడు 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ 2 యూనిట్స్లో మీరు ఎంతవరకు విన్నారు దాన్ని సెల్ఫ్ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఎంతవరకు మీరు ఆ ఇచ్చిన క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు దానికి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అంటారు. దాన్ని ఈరోజు కండక్ట్ చేసుకుందాం. ఓకేనా? మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు లెక్చరర్ నోట్స్ డే వైజ్ మీకు పంపిస్తా ఉన్నాను, గూగుల్ క్లాస్ రూమ్లో షేర్ చేస్తా ఉన్నా. ఓకేనా? దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకున్నారో నాకైతే ఐడియా లేదు. బెటర్ డైలీ మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకొని నోట్స్ రాయమని చెప్పాను ఆల్రెడీ. అదే నోట్స్లో ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ రాయండి. దెర్ ఈస్ బుక్ నాట్ అవైలబుల్, బుక్ అవైలబుల్ లేని వారు పేపర్ తీసుకో. ఓకేనా? పేపర్ కానీ నోట్స్ కానీ తీసుకొని నేను చెప్పే క్వశ్చన్స్ రాయండి. రెడీయా? తీసుకున్నారా? ఏమి చాట్లో రిప్లై. ఓకే, మిగతా వాళ్ళు చాట్లో కానీ అన్మ్యూట్ చేసుకొని ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. కైండ్లీ రిప్లై వెదర్ యు ఆర్ రెడీ ఆర్ నాట్. సార్ ఓకే, మిగిలిన వాళ్ళు ఓకే రాసుకుందామా? ఎలా రాసుకుంటారంటే యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నాయి. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్ హెడ్డింగ్. వాయిస్ ఏమైనా బ్రేక్ అయితే చెప్పండి నాకు. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిన తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవన్నీ ఆర్డర్లో రాసుకోండి. 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను, అవన్నీ ఆర్డర్లో రాసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో ద క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకోండి. చార్ట్ నేను చూడను. కైండ్లీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకేనా? యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్ హెడ్డింగ్. 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసుకోండి. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తా. ఎగ్జామ్ అంటే భయపడకూడదు. నా ఎగ్జామ్ అంటే అసలు భయపడకూడదు, సరేనా? చెప్పింది యాస్టీజ్గా ఫాలో అవ్వండి. ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎవరైతే ఫాలో అవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తారు. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. వాట్ ఈస్ ఏ డైమండ్ థ్రెడ్? వాట్ ఈస్ ఏ డైమండ్ థ్రెడ్? DAEMON. వాట్ ఈస్ ఏ డైమండ్ థ్రెడ్? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవునా? ఒక నిమిషం. మిగిలిన వాళ్ళకి వాయిస్ బ్రేక్ అవుతుందా? క్లియర్గా అనిపిస్తుందమ్మా? బాగుంది సార్. మీ దగ్గర ఏమో ప్రాబ్లము 506, అది మీ ఇంటర్నెట్ ఇష్యూ. ఒకసారి చెక్ చేసుకోండి.
What is a diamond thread? First question, what is a diamond thread? DAEMEON. DAEMON, diamond thread. What is a diamond thread? First question. What is a diamond? First question. Second question. What are the benefits of cloud computing? What are the benefits of cloud computing? What are the benefits of cloud computing? Second question. Third question. What is HDFS? What is HDFS? What is HDFS? What is HDFS? Next question. Define thread and what are their uses? Define thread and what are their uses? Define thread and what are their uses? Next question. What is cloud computing? Question mark. What is cloud computing? Question mark. List out the services. What is cloud computing? Question mark. List out the services. What is cloud computing? Question mark. List out the services. Next question. రాస్తున్నారా? Five 24. Yes, sir. రాస్తున్నావా? రాస్తున్నాను సార్. What is data node? Question mark. Write the role of data node. Okay na? Next question. Define socket. Define socket. Define socket. Next question. What are generics? What are generics? Question mark. What are their uses? What are generics? Question mark. What are their uses? What are generics? Question mark. What are their uses? What are generics? Question mark. What are their uses? Next question. Define cloud computing. రాసారా? Yes, sir. Next question. What are name nodes? What are name nodes? చెప్పింది చేయండి ఫస్ట్. క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు క్వశ్చన్ రాసుకోండి అంతే. వాట్ ఆర్ నేమ్ నోట్స్? వాట్ ఆర్ నేమ్ నోట్స్? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ Hadoop? వాట్ ఈస్ Hadoop? వాట్ ఈస్ Hadoop? HADOOP. Hadoop. What is Hadoop? Next question. Why do we need distributed file system?
Why do we need distributed file system? Why do we need distributed file system? Why do we need a distributed file system? థ్రెడ్ పైన క్వశ్చన్ చెప్పాను కదా, ఎవరైనా రీడ్ చేయండి. థ్రెడ్ క్వశ్చన్ పైన చెప్పాను కదా, ఒకసారి చదవండి దాన్ని. What is HDFS? థ్రెడ్ది Define thread and what are their uses? ఓకే. ఎన్ని క్వశ్చన్స్ వచ్చారా? 5-15 10 వచ్చేసి సార్. 10 10 వచ్చేసి సార్. ఓకే. 11 సార్. 11 చదువురు. 11 క్వశ్చన్స్ చదువు. 11 సార్. 11 వచ్చు. ఒకసారి చదవండి 11 క్వశ్చన్స్. మనోజ్. Sir, what is daemon thread? What are the benefits of cloud computing? What is HDFS? Define thread and what are their uses? What is cloud computing? List out the services. ఓకే. What is data node? Role of data node. Define socket. What are the generics? What are their uses? What are name nodes? What is Hadoop? Why do we need distributed file system? అంతే సార్. అంతేనా? 5-15 ఎక్కడ మిస్ అయ్యావు? ఏ క్వశ్చన్ మిస్ అయ్యావు? What is data node missions? ఓకే. (546) రోల్ నెంబర్ 546. ఎస్ సార్. రాశారమ్మా క్వశ్చన్స్? ఎస్ సార్. 560 రోల్ నెంబర్ 560. హలో సార్, చెప్పండి. రాసావా క్వశ్చన్స్? రాశాను సార్. ఓకే, డన్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ రాయండి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఆ 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పేజ్ వదిలేసుకోండి. ఒక పేజ్లో హాఫ్ అవర్ లేకపోతే 60% కంప్లీట్ అయింటుంది. ఆ పేజ్ వదిలేసేయండి. ఆ పేజ్ వదిలేసి నెక్స్ట్ పేజ్లో రాసుకోండి. నెక్స్ట్ పేజ్లో 10 మార్క్స్ రాయండి. అర్థమైందా? ఆ 11 క్వశ్చన్స్ ఒక హాఫ్ పేజీ లేదా 60% కంప్లీట్ అయింది అనుకోండి, కింద గ్యాప్ వదిలేసేసి నెక్స్ట్ పేజ్లో 10 మార్క్స్ అని రాయండి. ఆ గ్యాప్ నేను మళ్ళీ ఫిల్ చేస్తాను. ప్రొసీడ్ అవ్వచ్చా నెక్స్ట్కి? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్? వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్? క్వశ్చన్ మార్క్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద థ్రెడ్స్ ఇన్ జావా. వాట్ ఈస్ మల్టీ థ్రెడ్డింగ్? క్వశ్చన్ మార్క్. ఎక్స్ప్లెయిన్ different ways of implementing threads in Java. Different ways of implementing threads in Java. Different ways of implementing threads in Java. What is multi-threading? Explain different ways of implementing threads in Java. Okay, కదా? Next question. Next question. Discuss the techniques. Discuss the techniques for developing distributed applications in Java. Discuss the techniques for developing distributed applications in Java. Discuss the techniques for developing distributed applications in Java. Discuss the techniques for developing distributed applications in Java.
మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాశారు కదా, అక్కడ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అని రాసుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ రెండు చెప్పేశాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 రెండు అవి. టూ మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 రెండు అని రాసుకోండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ సపరేట్గా చెప్తా. 10 మార్క్స్ కోసం యూనిట్ 1 మాత్రమే రాయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిస్కస్ ద టెక్నిక్స్ ఫర్ డెవలపింగ్ distributed applications in Java. Next question. Describe the concept of socket. Describe the concept of socket. Describe the concept of socket and its role in Hadoop. Describe the concept of socket and its role in Hadoop. Describe the concept of socket and its role in Hadoop. Describe the concept of socket and its role in Hadoop. Next question. Explain in detail about architecture of cloud computing. 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 Next question. Explain the creation of simple client server program in Java. Explain the creation of simple client server program in Java. Explain the creation of simple client server program in Java. Explain the creation of simple client server program in Java. Explain the creation of simple client server program in Java. Next question. Explain in detail about thread and its role in cloud computing. Explain in detail about thread and its role in cloud computing. Explain in detail about thread and its role in cloud computing. Explain in detail about thread and its role in cloud computing. Explain, last question last one. Discuss in detail about difficulties in developing distributed programs. Discuss in detail about difficulties in developing distributed programs for large scale clusters. Discuss in detail about difficulties in developing distributed programs for large scale clusters. Discuss in detail about difficulties in developing distributed programs for large scale clusters. ఎన్నో వచ్చాయమ్మా క్వశ్చన్? 7 sir. 11 వచ్చాయా? 7 sir. 7 అంతేనా? చిన్న ఇన్ఫర్మేషన్.
సిస్టమ్ గూగుల్ క్లాస్ రూమ్లో 521 ఎవరు? 521 రోల్ నెంబర్ 521 18JN 521 రాలేదా క్లాస్కి? సిఆర్ ఎల్ఆర్ రోల్ నెంబర్ 521. ఏం భరత్ అన్మ్యూట్ చేసి మళ్ళీ మ్యూట్ చేయాలి సార్. అమ్మాయి సార్, అమ్మాయి. ఎల్ఆర్ రోల్ సార్. ద్వారక ఎస్ సార్. రాలేదా 21? రాలేదు సార్. మీరేం చేస్తారంటే అమ్మాయిని ఇమ్మీడియట్గా నేమ్ చేంజ్ చేసుకోమని చెప్పండి. ఓకే సార్. ఓకేనా? నేమ్ ఎలా ఉండాలంటే క్యాపిటల్ సిఎస్సి, ఫస్ట్ నేమ్ క్యాపిటల్ సిఎస్సి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వచ్చి స్మాల్ లెటర్స్ 18JN, జేఎన్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఎస్ సార్. అది చూసుకోమని చెప్పండి. మిగతా 553 ఏంటి అందరూ ఎలా ఫార్మేట్ ఉన్నారు, నువ్వేంటి వేరే ఫార్మేట్ ఉన్నావు? అర్థమైంది చెప్పింది. ఇమ్మీడియట్గా నువ్వేం చేస్తావు అంటే జీమెయిల్ ఓపెన్ చేసి మేనేజ్ అకౌంట్ క్లిక్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళేసి ఫస్ట్ నేమ్ క్యాపిటల్ సిఎస్సి, క్యాపిటల్ లెటర్స్లో సిఎస్సి అని ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ వచ్చేసి స్మాల్ లెటర్స్ 18JN మీ రోల్ నెంబర్. నెక్స్ట్ 5A1 ఏందమ్మా? జావా సార్ ఇలా చెప్తే అందరూ ఇలా ఉన్నారు, నువ్వు ఒకటి డిఫరెంట్ ఉన్నావు. మార్చేసుకో. అందరు యూనిక్ 60 మెంబర్స్ ఒకే విధంగా మనం దాన్ని ఫాలో అవడం అంతే కదా. అంతే. అటెండెన్స్ తీసేటప్పుడు ఏంటంటే మీది మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోతా ఉంది, ఆర్డర్లో రావట్లా. అది చూసుకో. నెక్స్ట్ ఇతను కూడా A1 5A1 సార్. అర్థమైంది కదమ్మా? అర్థమైంది సార్, మార్చుకుంటాను సార్. మీరు కరెక్ట్గానే పెట్టారు కానీ సిఎస్సి ఫస్ట్ నేమ్లో ఉండాలి. ఓకే సార్. అది చూసుకోండి. నెక్స్ట్ ఇతను L4 కాదు 504 క్యాపిటల్ JN కాదు స్మాల్ JN పెట్టుకోండి. 504 క్యాపిటల్ JN పెట్టారు కదా, అందువల్ల మీరు లిస్ట్లో రావట్లా. అది స్మాల్ JN పెట్టేసుకోండి. 549 కూడా 549 వచ్చాడు కదా 549. మీరు కూడా స్మాల్ JN పెట్టేసుకోండి. క్యాపిటల్ JN పెట్టినారు కదా, స్మాల్ JN పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకంతా ఓకే, ఇంకంతా ఫార్మాట్ ఓకే. ఒక్క నిమిషం. హారిక చదవవాడు ఎవరి అమ్మాయి? ఒక్క నిమిషం. వీళ్ళు కూడా ఈ 520 క్యాపిటల్ సిఎస్సి పెట్టండి. రోల్ నెంబర్ 520 రాలేదు. చెప్పండి అమ్మా. వెళ్ళారు 522 వచ్చారు. 522 522 ఎవరు అమ్మాయి అబ్బాయి? 522 అమ్మాయి సార్. ఎల్ఆర్ ఎస్ సార్. పేరేందమ్మా అమ్మాయిది? దివ్య సార్. దివ్య. క్లాస్లో ఉన్నారా లేదా? పక్కన పెట్టేసి వెళ్ళిపోయారా? ఓకే సార్. అన్మ్యూట్ చేయలేకపోతున్నారు. అర్థమైంది కదా మీకు?
క్యాపిటల్ సిఎస్సి పెట్టేసుకోండి. స్మాల్ సిఎస్సి పెట్టినారు, క్యాపిటల్ సిఎస్సి పెట్టండి. 591 అండ్ 590. 590. నువ్వు కూడా స్మాల్ సిఎస్సి పెట్టున్నావు, అది క్యాపిటల్ సిఎస్సిని పెట్టుకో. 591 కూడా, 590 అండ్ 591 ఇద్దరు. ఓకే, డన్. ఈ హారిక చదలవాడు ఎవరు? 514 సార్ రోల్ నెంబర్. వచ్చారమ్మా 514? రాలేదు సార్. ఒకసారి చెప్పండి. 514 ఉన్నారా? లేదు సార్ క్లాస్లో. అమ్మాయి రోల్ నెంబర్తో లాగిన్ అవుతున్నారా, నేమ్తో లాగిన్ అవుతున్నారా? రోల్ నెంబర్తో కూడా లాగిన్ అవుతున్నారు సార్. దీన్ని రిమూవ్ చేసేయమంటారా, లేకపోతే కనుక్కొని చెప్తారా? కనుక్కొని చెప్తాను సార్ మీకు. కనుక్కొని నాకు పర్సనల్గా మెసేజ్ చేయమని చెప్పండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. పూర్ణచందు, ఇది పూర్ణచందు ఏంటి సంగతి? మీరు ఓకేనా? పూర్ణచందు వచ్చాడా? వెంగళరావు రాలేదా? వెంగళరావు? సార్ చెప్పమ్మా. సార్ 521కి లింక్ ఓపెన్ అవ్వలేదండి సార్. ట్రై చేయమనండి మళ్ళీ. ఓకే సార్. లేదా యాప్ అప్డేట్ చేయమని చెప్పండి. ఓకే సార్. వసీం నవాజ్ సార్ తీసేయండి సార్. వసీం నవాజ్. ఓకే. పూర్ణచందు గాని తీసేయండి సార్. వాడు అటెండ్ దాంట్లో అయ్యాడా? 578 సార్ అటెండ్ అవుతాడు రోల్ నంబర్తో. సార్ వాయిస్ రావట్లేదు సార్. ఏ వాయిస్? అదే సార్ బయట ఉన్న వాయిస్ రావట్లేదు సార్. ఇట్లా పూర్ణచందు నువ్వు? నీ పేరేం బాబు? 570? వెంగళరావా? చెప్పండి సార్. వీడు పూర్ణచందు రోల్ నెంబర్ ఎంత? 578 సార్. 578. ఎక్కడ వాడు జాయిన్ అవ్వలేదు గూగుల్ క్లాస్ రూమ్ లో, చెప్పి జాయిన్ అవ్వమని చెప్పు. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే సార్. చెరుకు భవ్య ఏ సెక్షనా, బి సెక్షనా? భవ్య ఏ సెక్షన్ సార్? ఏ సెక్షన్? ఎల్ఆర్ ద్వారకా. భవ్య ఎవరమ్మా? 517 సార్. ఉన్నారా రోల్ నెంబర్? లేదు సార్ క్లాస్లో. అమ్మాయి లాగిన్ అవుతుందా రోల్ నెంబర్తోనే? ఎస్ సార్ రోల్ నెంబర్తోనే లాగిన్ అవుతుంది సార్. సరే, దీన్ని రిమూవ్ చేస్తాను. అమ్మాయిని గూగుల్ క్లాస్ రూమ్లో రోల్ నెంబర్తో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే సార్. హారికను కూడా రిమూవ్ చేస్తున్నా, రోల్ నెంబర్తో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే సార్. వీళ్ళిద్దరికీ గ్రూప్లో కానీ పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు గూగుల్ క్లాస్ ఓకేనమ్మా, థ్యాంక్ యూ. గూగుల్ క్లాస్ రూమ్లో మనకి ఎగ్జామ్ లింక్ పెడతాను. గూగుల్ క్లాస్ రూమ్లో లాస్ట్ టైం అసైన్మెంట్ రాశారు కదా మీరు. అసైన్మెంట్ మీకు ఆటోమేటిక్గా రిమూవ్ చేసేలా భవ్యాన్ని. అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారా? సేమ్ అలాగే ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్కి మీరు ఇప్పుడు 12 అవుతుంది కదా, 12 నుంచి ఈవినింగ్ 6 దాకా, 12 నుంచి ఈవినింగ్ 6 సరిపోతుందా? 12 నుంచి ఈవినింగ్ 6 లోపల ఏదైనా ఒక క్వశ్చన్ చాలు. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. 10 మార్క్స్ క్వశ్చన్స్లో 7 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఆ 7 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ చాలు. ఓకేనా? 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఏదైనా 10 మార్క్స్ క్వశ్చన్స్లో 7 వచ్చాయి కదా, ఆ 7 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈవినింగ్ 6 లోపల ఆన్సర్ చేసి స్కాన్ చేసి గూగుల్ క్లాస్ రూమ్లో మీకు ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది క్వశ్చన్ అని చెప్పేసి, దాంట్లో అప్లోడ్ చేయండి.
ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి అసైన్ అవుతుంది. చెప్పండి సార్. సార్ రాలేదు సార్. అర్థమైంది కదా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ఆన్సర్, ఎనీ వన్ ఆఫ్ టైం మెన్షన్ సార్. ఏం టైం? 6 అని చెప్పాను. 6 లోపల అప్లోడ్ చేయండి. ఇంకా ఎక్స్టెండ్ చేయమన్నా టైము. ఎస్ సార్. ఎప్పుడు ఎంత లోపల కావాలి చెప్పు. ఈరోజు 1 సార్. ఈరోజు ఫుల్ డేనా? క్వశ్చన్స్ వరకు ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? క్వశ్చన్స్ వరకు క్లియర్గా ఉంది కదా? స్పెల్లింగ్ మిస్టేక్ అని క్వశ్చన్స్ ఏం డౌట్స్ లేవు కదా?